సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామండి. మానవత్వం సార్థకం కాగలదు. మానవత్వము రావాలంటే సంతృప్తి ఉండాలి ప్రతి మానవుడికి. ఈనాడు మానవునికి దుఃఖము కలగటానికి కారణం ఏమిటి? దీనికి కారణం విశాల హృదయం లేకపోవటమే. విశాల హృదయం కలిగిన వానికి ₹1 ఇచ్చినప్పటికీ వాడు అదే నూరులుగా భావించి సంతృప్తి పడతాడు. కానీ చిన్న గుణము కలిగిన వానికి, విశాల గుణ రహితమైన వానికి లక్షలు కోట్లు ఇచ్చినప్పటికీ, చిక్కినప్పటికీ, ముల్లోకములు తెచ్చి చేతిలో పెట్టినప్పటికీ, సర్వరాజ్యాధిపతిగా పట్టము పెట్టినప్పటికీ వానికి సంతృప్తి ఉండదు. ఇంకా కొన్ని రాజ్యములు కావాలి అని ఆశిస్తాడు. కనుకనే అసంతృప్తో ద్విజో నష్ట అన్నారు. అసంతృప్తికి మనం చోటు ఇవ్వకూడదు. ఎప్పటికప్పుడు ఉన్నదానితో తృప్తిపడి జీవించాలి. హృదయమును విశాల హృదయముగా మనం వికసింపజేసుకోవాలి. అప్పుడే మానవత్వము సార్థకము కాగలదు. కాబట్టి తృప్తితో సంబంధించి మానవత్వం ఉన్నది. మానవుడని పేరు పెట్టుకుని పశు పక్షి మృగాదుల వలె బుద్ధి జ్ఞాన వివేకములు లేని జీవుల వలె జీవించరాదు. ఈనాడు లోకములో అనేక మంది పెద్దలము అని చెప్పుకుంటున్నారు. కానీ పెద్ద భావముతో, విశాలమైన భావముతో జీవించడం లేదు. అటువంటి వారిని కేవలము పెద్దలని కాక గ్రద్దలని చెప్పవచ్చును. గ్రద్దలు పైన తిరుగుతూ ఉండవచ్చును, ఆకాశమున సంచరిస్తూ ఉండవచ్చును, అన్నింటికంటే మిన్నగా ఉండవచ్చును. కానీ బుద్ధి క్రింది వైపుకు ఉంటుంది. గ్రద్దకు దృష్టి చాలా అల్ప దృష్టి. అదే విధంగా మన పెద్దల దృష్టి ఊర్ధ్వ స్థానమందు ఉంటున్నది. పెద్దల దృష్టి ఊర్ధ్వ స్థానమందు ఉంటున్నది. వారి పేరు ప్రతిష్టలు పెద్ద స్థానములో ఉండవచ్చు, కానీ బుద్ధులు మాత్రము గ్రద్దల స్థానంలో ఉంటున్నాయి. అలాంటి వారు ఏనాటికి పెద్దలు కాలేరు. మీరు క్రింద ఉండినప్పటికీ పర్వాలేదు. మీ హృదయం విశాలం చేసుకుంటే మీరు పరమాత్ముని విహంగంగా తయారై హృదయాకాశములో సంచరించడానికి అవకాశం కలుగుతుంది. ఉన్నతత్వము అనేది హృదయాన్ని బట్టి ఉంటుంది తప్ప, ఆ హృదయము గనక ఇరుకు అయినట్లయితే, బుద్ధి క్రిందకి ఉన్నట్లయితే వారికి సంతృప్తి, మానవత్వం సార్థకం కాదు. మోక్ష ద్వారమును ఆటంకపరిచే రాక్షస గుణములను పారద్రోలండి. మోక్షం కావాలని అందరూ అనుకుంటాం. మోక్షానికి ప్రయత్నం చేస్తాం. మధ్యలో ఆటంకములు ఉన్నాయి, రాక్షస గుణాలు. అవి ప్రేమ స్వరూపులారా, ప్రేమను మీరు ప్రధానంగా లక్ష్యం ఉంచుకుని ప్రతి ఒక్క వ్యక్తి యందు నా ఆరాధ్య దైవము కలడు అనే విశ్వాసముతో సర్వులను ప్రేమించండి. ప్రతి ఒక్క వ్యక్తి యందు నా ఆరాధ్య దైవము కలడు అనే విశ్వాసముతో సర్వులను ప్రేమించండి. మనం ఎవరిని దైవం అని మనం కొలుస్తామో ప్రతి వ్యక్తిలోనూ ఆ రూపమే ఉన్నదని గ్రహించాలి. ఒకరినొకరు ద్వేషించకూడదు. ద్వేషము, అసూయ, దంభము, క్రోధము ఈ 4 మోక్షద్వారముతో ప్రవేశమును ఆటంకపరిచే రాక్షస గుణములు. ద్వేషము, అసూయ, దంభము, క్రోధము. కనుక క్రోధము, అసూయ, ద్వేషము, దంభము అనే రాక్షసులను మొట్టమొదటి దునుమాడాలి. అప్పుడే దైవత్వం అనే పవిత్రమైన మోక్షద్వారము తనకు తానే తెరుచుకుని మనకు స్వాగతము పలుకుతుంది. ప్రేమను ప్రధానంగా తీసుకుని సత్యసాయి బోధించే ప్రేమతత్వమును వ్యాప్తి చేయటము ద్వారా విశ్వమంతా ప్రేమమయంగా మార్చటానికి మీరు ప్రయత్నించాలి. అప్పుడే మనము భక్తులమనే సార్థక నామాన్ని పొందగలము. భక్తి అనగా ఏమనగా ప్రేమతత్వమే భక్తి. ఈ ప్రేమ కంటే మించిన భక్తి మరొకటి లేదు. ఎన్ని రకములైన సాధనలు చేసినప్పటికీ ప్రేమ అనే దివ్య పదార్థము లేక ఇది పరార్థముగా మారటానికి వీలు కాదు. చిన్న ఉదాహరణ, పాలయందే వెన్న, నెయ్యి, మజ్జిగ, పెరుగు ఉంటున్నది. ఈ ఉదాహరణ కొంచెం చిక్కుగా ఉంటుంది, జాగ్రత్తగా చదువుదాం. చిన్న ఉదాహరణ, పాలయందే వెన్న, నెయ్యి, మజ్జిగ, పెరుగు ఉంటున్నది. పెరుగు, వెన్న, నెయ్యి పాలయందే పుట్టినప్పటికీ ఆ పాలను పెరుగుగా మార్చాలనుకున్నప్పుడు తిరిగి
ఈ మజ్జిగ పాలలో చేరినప్పుడే పెరుగుగా మారుతున్నది కానీ లేక పాలు పెరుగుగా మారడానికి వీలు కాదు. ఏమిటి కారణము? పాలలోనే మజ్జిగ ఉంది కదా, పాలలోనే పెరుగు ఉంది కదా, పాలు పెరుగుగా మారటానికి ఎందుకు వీలు కావట్లేదు అని ఒక్కసారి మనం విచారణ చేస్తే ఆ పాలలో పెరుగు ఎప్పుడు ఉండినప్పటికీ స్వస్వరూప సందర్శనాన్ని అనుభవించలేదు. ఆ పెరుగు, పాలలోని పెరుగుకు దాని స్వస్వరూపం ఆనంద కుదరదు. చక్కెరకు చక్కెర రుచి అట్లా తెలియదో పాలకు పెరుగు తత్వము అట్లు తెలియదు. అదే రీతిగా పాల నుండి వేరై మజ్జిగ వచ్చి తిరిగి పాలలో చేరినప్పుడే పాలను పెరుగుగా మార్చగలదు. పాలల్లో నుంచి బయటికి రావాలి మజ్జిగ, మరలా మజ్జిగెళ్ళి పాలతో కలవాలి. దైవమే ఇందులో పాలు. పాలుని దైవముతో పోలుస్తున్నారు. ఆ దైవము నుండి నిర్గుణ నిరాకార తత్వమైన ఆత్మ అనే పెరుగుగా తయారవుతుంది. ఆత్మ అనే పెరుగును మనం గుర్తించాలంటే దీని నుండి దివ్యత్వం అనే వెన్నను ప్రక్కకు తీసినప్పుడు దాని లోపల జీవతత్వము అనే మజ్జిగ తయారవుతుంది. ఈ జీవతత్వం అనే మజ్జిగ తిరిగి దైవత్వం అనే పాలలో చేరినప్పుడు ఆత్మరూపము అనే పెరుగుగా మారుతుంది. కాబట్టి జీవతత్వంతో మనం ఉంటాం. ఇది మరలా ఆత్మతత్వం రావాలంటే దైవత్వమునే అనేటువంటి పాలతో కలవాలి. ఈ జీవత్వం అనేది పాల నుండి తయారైన మజ్జిగ వంటిది. జీవత్వమును మజ్జిగతో పోలుస్తున్నారు, దైవత్వము పాలు. ఈ మజ్జిగ అనే జీవత్వాన్ని తిరిగి దైవత్వం అనే పాలతో చేర్చినప్పుడే ఆత్మస్వరూపుడైన పెరుగుగా తయారవుతుంది. అందులోనే దివ్యత్వం అనే వెన్న మనకు ప్రాప్తిస్తుంది. కనుక మనం మజ్జిగ అనుకుని దైవము పాలు అనుకున్నప్పుడు దైవముతో సాయుధ్యము మనం కోరితే అప్పుడు స్వస్వరూపమైనటువంటి పెరుగుగా ఆత్మ దర్శనం లభిస్తుంది. తనలోని దివ్యత్వమును వ్యక్తీకరించువాడే వ్యక్తి. వ్యక్తి అనే దానికి వివరణిస్తున్నారు ఇక్కడ. మానవుడు వేరు, వ్యక్తి వేరు అంటారు. జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు అనే సూక్తులను సార్థకం గావించుకోవాలనుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను తన జీవత్వమును దైవత్వంతో చేర్చడానికి ప్రయత్నం చేయాలి. అదే మన జన్మకు కారణమవుతుంది. బస్తాలకు బస్తాలు తిని కేవలం దేహమును పెంచుకునే నిమిత్తము మన జన్మం రాలేదు. మనము తిండి తీర్థాదుల కోసం పుట్టలేదు. ఈ జన్మము ఏ నిమిత్తమై ప్రాప్తించిందో వరకు చెప్పారు కదా. జన్మం ఎందుకు వచ్చిందంటే మరలా జన్మ రాకుండా ఉండటం కోసమని, చావు ఎందుకు వచ్చిందంటే మరలా చావు రాకుండా ఉండటం కోసమని. ఆ విధంగా జన్మం ఏ నిమిత్తమై ప్రాప్తించిందో ఆ ప్రాప్తించిన దానిని సార్థకము చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తి అనగా అవ్యక్తమైన గూఢమైన పరమాత్మ శక్తిని వ్యక్తీకరింపజేసే శక్తి సామర్థ్యములు కలవాడు. కాబట్టి వ్యక్తి అనిపించుకోవాలంటే దైవ గుణములు, పరమాత్మ గుణములు మనలో వ్యక్తీకరింపబడాలి. అప్పుడే మనం వ్యక్తి అనబడతాం. ఎవని లేకపోతే ఆకార మానవుడు అవుతాం. ఎవని హృదయమందు ఈ శక్తులు కలవో వాడే సరైన వ్యక్తి అవుతాడు గాని లేకపోతే వాడు వ్యక్తి కానేరడు. అదే ఈనాడు మనం నేర్చుకోవాల్సిన విషయము. అదే ఈనాడు మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము. జప తప యజ్ఞ యాగాదులందు మనము ప్రవేశించడానికి అవకాశం లేకపోయినప్పటికీ మనం జపాలు చేయలేము, తపము చేయలేము, యజ్ఞాలు చేయలేము, యాగాలు చేయలేము. మరి వాటిని అలా అవకాశం లేకపోయినప్పటికీ దారి ఒకటి ఉన్నది. ఒక్క ప్రేమతో పరమాత్మని ఆరాధన చేస్తే మనకు ముక్తి లభిస్తుంది. ఏదో ఒక శిల్పి చెక్కిన దైవమును దేవాలయంలో ప్రతిష్ఠ చేసినంతనే ఆ విగ్రహములు మానవ కల్పితము అయినప్పటికీ వాటిని సంపూర్ణమైన విశ్వాసముతో మనం ఆరాధన చేస్తున్నాం. మానవుల చేత చెక్కబడినటువంటి విగ్రహాలని దేవాలయంలో ప్రతిష్ఠింపజేసి మళ్ళా వాటిని దైవముగా మనం ఆరాధన చేస్తున్నాం. అయితే దైవ కల్పితమైన, దైవ సంకల్పమైన, దైవ శక్తిమయమైన సజీవమైన మానవులను సేవించటంలో ఎంత గొప్పదనము లభిస్తుందో చక్కగా మీరు యోచించుకోవాలి. మానవుడు తయారు చేసిన రాయిని దేవుడిగా తలుస్తున్నాం గాని
దేవుడే తయారు చేసిన మానవుణ్ణి మనం దైవముగా అంగీకరించలేకపోతున్నాం. అందుకని వీడు మానవుడని ఆ పటముల కంటే, ఆ విగ్రహముల కంటే హీనంగా మాత్రం చూడకూడదు. ఆ పటముల కంటే, విగ్రహముల కంటే ఇంకా ఉత్తమమైన స్వరూపంగా మనము మానవుణ్ణి భావించి సజీవమైన మానవులకు సరి అయిన సేవలు సలిపినప్పుడే మనకు ఆ సర్వేశ్వరుని అనుగ్రహం ప్రాప్తిస్తుందనే విశ్వాసమును నేటి నుంచి దృఢము చేసుకొని సర్వ మానవ సేవయే మాధవ సేవగా భావించుకోండి. వాక్కుతో ఉచ్చరించినటువంటిది మనసులో చేర్చుకొని, మనస్సునందు చేర్చుకున్నదేమో క్రియారూపములో ప్రదర్శించినప్పుడే మనము మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం, ఇదే త్రికరణ శుద్ధి. ఇటువంటి మంత్రాన్ని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం అనే దివ్యత్వాన్ని కూడాను తెలుసుకోగలుగుతాము. అని వ్యక్తి ఎలా ఉండాలి, అలాగే మరి స్వయాన భగవానుడు తయారు చేసినటువంటి ఈ మనిషి శరీరాన్ని, మానవుణ్ణి కూడా దైవముగా తలచి ఆ మానవ రూపంలో ఉన్న దైవానికి ప్రేమతో సేవ చేసుకొని ముక్తిని పొందండి అని చెప్పారు. మోక్ష ద్వారానికి ఆటంకాలైనటువంటి ఈ 4టిని కూడా ద్వేషము, అసూయ, దంభము, క్రోధమును వదులుకోమన్నారు. సాయిరామ్.